మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆ నిండు సభలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా బయటికి వచ్చినటువంటి ఆ వాగ్దేవతలు చెప్పినటువంటి అమ్మవారి యొక్క నామాన్ని ఒక్కొక్క నామం గురించి తెలుసుకుంటూ జ్యోతిష్యపరంగా ఉండే దోషాన్ని, వాస్తుపరంగా ఉండేటువంటి దోషం ఏ నామం చేసుకోవడం ద్వారా మనకు తగ్గుతుంది, ఆ యొక్క దోషం తగ్గి మనం సుఖ సంతోషాలతో ఉంటాం అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ చెప్పుకోబోయే నామం 211వ నామం మృడప్రియ అనేటువంటి నామం. మృడు అంటే మృడుడికి ప్రియురాలు. అసలు మృడు అంటే అర్థం ఏమిటి? మృడత అంటే ఇక్కడ ముఖ్యంగా మృడుడికి ప్రియురాలు అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అంటే ఏమిటి అసలు మృడు అంటే ఏమిటి అనే విషయం మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన స్వయంగా సుఖంగా ఉంటూ తన భక్తుల్ని కూడా సుఖంగా ఉంచేవాడు మృడు అని అర్థమట. ఎవరండి ఆ పని చేసేది? ఆ యొక్క పరమేశ్వరుడు కదా, శివుడు. ఆ శివుని యొక్క భార్య అమ్మవారు కాబట్టి మృడప్రియ. ఇంకొక అర్థం కూడా ఉంది దీనికి. ఏమిటది అంటే దుష్టులను చూర్ణము చేయుచు భక్తుల్ని రక్షించేవాడు మృడు. అంటే ఏమిటి? దుష్టులు అంటే బయట నుంచి వచ్చేటువంటి దుష్టులు అయి ఉంటారు, మన లోపల ఉండేటువంటి కొన్ని దుష్ట సంబంధించిన అలవాట్లు కావచ్చు, ఆలోచనలు కావచ్చు. ఇవన్నీ అంటే మీరు గనక ఒక దేవతా స్వరూపాన్ని నిత్యము గనక జపం చేస్తూ ఉన్నట్లయితే దోషం పోతుంది. అలాగే ఇంటిలో ఏదైనా కొన్ని స్థానాలు ఉంటాయి, దక్షిణ నైరుతి అని, దక్షిణ భాగం అని, నైరుతి భాగాలని. ఇవి కొంచెం ఎక్కువగా పాడయ్యాయి అనుకోండి, మనిషి తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాడు. అంటే చాలా కష్టమైనటువంటివి. ఈ మంత్రం చేసుకుంటే కొన్ని స్థానాలలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా తగ్గుతాయి. కాకపోతే రోజు 40 నిమిషాలు చేయండి. అదేవిధంగా మహారూప అంటే అర్థం ఏమిటి? మహత్తు కలిగినటువంటి రూపం అమ్మవారిది. ఏదో నార్మల్ రూపాలు కాదండి, మహత్తు కలిగిన రూపం. ఆ మహత్తు కలిగినటువంటి రూపం కాబట్టే ప్రతి జీవరాశిలోని ప్రతి వస్తువులోని శక్తిని కలిగిస్తూ తను నడిపించగలుగుతుంది. అంత మహత్రూపం కాబట్టే శక్తిని కలిగిస్తుంది. ఇది ఎందుకు మనకు తెలియాలి అంటే, మనం ఒక అమ్మవారిని పూజిస్తున్నాం అన్నప్పుడు ఆ శక్తి తెలిస్తే, ఆ పూజిస్తున్నప్పుడు మీకు ఆ ధైర్యంతో నాకేముంది అమ్మవారు ఉందనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను నేను మీకు ఈ మాట. ఇప్పుడు మీరు ఒక కాలేజీలోనో లేకపోతే ఏదో ఒక వీధిలో ఉన్నారు. అక్కడ మీరు ఏ ఇబ్బంది ఎవరిని పెట్టకపోయినా ఎవడో కావాలని మీ మీద గొడవకు వచ్చాడు. ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్ని సహాయం కోసం పిలిచారు, ఒక 2-3 ఫ్రెండ్స్. వాళ్ళు పిరికాళ్ళు, వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళ ముందే పారిపోయే వ్యక్తులు అనుకోండి. అలాంటి వాళ్ళని పిలిస్తే మీరు ధైర్యంగా ఆ యొక్క పోట్లాటకు కానివ్వండి, ఆ వాదనకు కానీ వెళ్ళగలరా? వెళ్ళలేరు. అలా కాకుండా మంచి బాడీ బిల్డర్, బాగా ధైర్యవంతుడు, మంచి కరాటా, మంచి బాక్సరు, ఆ వ్యక్తి మీకు సహాయంగా వస్తా అంటే ఏమంటారు? నాకేంటి ధైర్యం, వాడున్నాడుగా, నేను కొట్లాడికి వెళ్తా అంటాడు. అంటే ఏమిటి? మీరు ఉపాసించేటువంటి దేవత గురించి మీరు తెలుసుకోగలగాలి. ఎవరు అమ్మవారు? ఈ జగత్తు, ఈ చరాచర ఈ జగత్తులో ఉండేటువంటి ప్రతి జీవికి శక్తిని ఇచ్చేటువంటిది అమ్మవారు. అది చలనం ఉండేది కానివ్వండి, చలనం లేనటువంటిది కానివ్వండి, అందులో శక్తి ఉందంటే అది అమ్మవారి స్వరూపం అని మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క అమ్మవారి మహత్ రూపం కలిగినటువంటిది, అందుకే మహారూప. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే మహాపూజ్య. ఆ మహత్ రూపాన్ని మనం పూజిస్తున్నాము. మీరు ఒక్కసారి నమస్కరించుకుంటున్నప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నాము? ఇప్పుడు చూడండి, మీరు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. రెగ్యులర్గా మనకి సమానమైన వాళ్ళతో కలుస్తున్నప్పుడు మనకి పెద్ద ఏం ఫీలింగ్ అనిపించదు, ఏదో మన ఫ్రెండు లేకపోతే అలా ఇలా. కానీ ఒక ప్రెసిడెంట్ని కలుస్తున్నాం, లేకపోతే ఒక పిఎంని కలుస్తున్నాం, మీరేదో గొప్పగా సాధించారని మీకు ఒక మెడల్ ఇవ్వడానికి వచ్చారు, ఒక అవార్డు ఇవ్వడానికి వచ్చారు, రాష్ట్రపతి అవార్డు అంటూ ఉంటాం. అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, నాకు ప్రెసిడెంట్ గారు వచ్చి నాకు అవార్డు ఇచ్చారు, ఒక గొప్ప ఇది
అంటే ప్రెసిడెంట్ అవార్డు ఇస్తేనే మీకు అంత గొప్పగా అనుకున్నప్పుడు మీరు ఎవరికి దండం పెడుతున్నారు? ఎవరిని పూజిస్తున్నారు? ఈ విశ్వాన్ని మొత్తం శాసించేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ శక్తి అమ్మవారిని పూజిస్తున్నారు. మహాపూజ్య అంటే మహారూప, మహాపూజ్య. ఇక్కడ ఎంతో మహత్తులు కలిగినటువంటి అమ్మవారిని పూజిస్తున్నాము. ఇది 4 అక్షరముల అయినటువంటి మంత్రం ఇది. అంటే మహతి కలిగినటువంటిది, ఎన్నో మహత్యాలు కలిగినటువంటి అమ్మవారిని పూజిస్తున్నారు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఎవరిని పలకరిస్తున్నారు, ఎవరితో మనం పరిచయాలు పెట్టుకుంటున్నాం అనేది మనం చూసుకుంటుంటాంగా లైఫ్లో. అంటే అలాగా అబ్బా వీళ్ళతో నాకు పరిచయాలు ఉంటే బాగుంది అనుకుంటే ఎవరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకు పనికిరాని వాళ్ళతోని, లేకపోతే ఏ టాలెంట్స్ లేని వ్యక్తులతోని, ఆ వ్యక్తి వల్ల అపకారం కలిగేటువంటి వ్యక్తులతోని మనం పరిచయాలు పెంచుకోం. ఎవరో ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయి ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అలా వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది పరిచయాలు. స్కూల్ టైం నుంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు పెద్దగా టాలెంట్స్ లేకపోయినా వాళ్ళు ఏం లేకపోతే, కానీ 99% ఆఫ్ పీపుల్ ఏం చేస్తాము, టాలెంటెడ్ పర్సన్స్, బాగా మంచి వాళ్ళు, సంస్కారవంతులు, వాళ్ళ వల్ల మనకి కీడు లేదు, మేలు ఉంటుంది కానీ కీడు అనేది అస్సలు ఉండదు అనుకున్న వాళ్ళతోనే మనం పరిచయాలు పెంచుకోవాలని చూస్తాం. మరి అలాంటప్పుడు ఎవరిని పూజిస్తున్నాము, ఎవరికి మనం నమస్కరిస్తున్నాము, మనం నమస్కరిస్తున్నటువంటి ఆ యొక్క దేవతా స్వరూపంకు ఉన్నటువంటి శక్తి ఏమిటని తెలుసుకొని కనుక మీరు నమస్కరిస్తున్నట్లయితే మీకు గుండెల నిండా ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే ప్రతిదీ, మీకు జరిగే ప్రతి సంఘటన కూడా మీ లైఫ్లో ఇది అమ్మవారిని పూజిస్తున్నాను కాబట్టి నా మంచిగా జరిగింది అనేటువంటి భావన కలుగుతుంది. సో మహాపూజ్య, ఈ పూజ అనేటువంటి నామం కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్లో ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరిని ఉపాసించారు, ఎవరి పూజ చేసుకుంటూ ఉన్నారు, మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీ విజన్ వేరుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మహాపాతక నాశిని, ఇక్కడ చూడండి నామం ఎలా వచ్చిందో. ఇక్కడ మీరు ఒక్కొక్క నామాన్ని కనుక చూసుకున్నట్లయితే మహారూప ఫస్ట్, మహారూపము, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహాపాతకాలని నాశనం చేస్తుందట. ఇప్పుడు చూడండి చాలామంది అంటూ ఉంటారు ఏంటి, నేను పూర్వజన్మల్లో ఏ పాపం చేశాను, ఎటువంటి పాతకాలు చేశాను అందుకే ఇది అనుభవిస్తున్నాను అంటూ ఉంటాను. ఇక్కడే ఆన్సర్ ఉంది చూడండి. మహారూపాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని పూజిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మహాపాతక నాశిని, మహాపాతకాలు నాశనం అవుతాయని చెప్తుంది లలితా సహస్రనామాలు. అంటే ఇక్కడ మీకు క్లారిటీ రావాలి ఏంటంటే, కేవలం ఏదో పూజ గదిలో కూర్చొని ఏదో 4 స్తోత్రాలు చదివేసుకొని నేను అమ్మవారిని పూజించేశాను అని మళ్ళీ బయటకు వచ్చేసి మీ యొక్క లైఫ్ నార్మల్గా, అంటే నేను చెప్పేది ధర్మానికి హాని కలిగేటప్పుడు యుద్ధం చేయొద్దని నేను చెప్పట్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు, నీ ధర్మం కోసం నువ్వు పోరాడు, నీ ధర్మం కోసం నువ్వు నిలబడు అని చెప్పాడు. అలానే ఎవరితో నేను యుద్ధం చేయనండి అంటే కాదు, నీ యుద్ధం నువ్వు చేయాలి, కానీ నువ్వు ధర్మంగా చేయాలి, ధర్మం కోసం చేయాలి ఆ యుద్ధం. ఆ రకంగా మహాపాతక నాశనం ఎప్పుడు జరుగుతుంది అంటే, విశ్వం అంటే ఏమిటో, అమ్మవారంటే రూపాన్ని అర్థం చేసుకుంటూ, అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు నీకు మహాపాతకం నాశనం జరుగుతుంది. ఓన్ చేసుకోకుండా రోజు నేను లలిత చదువుకుంటానండి కానీ బయటికి వెళ్ళి నేను ఇంకోటి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెడతానంటే మాత్రం నీకు అమ్మవారి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కలగదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.